వేటెన్ న్యూస్ ఛానల్ వారికి నా నమస్కారాలండి. హృదయపూర్వక నమస్కారాలండి. మాది ఆకివీడు మండలం సిద్ధాపురం గ్రామం అండి. జడ్పీహెచ్ హై స్కూల్ సందర్భంగా పేరెంట్స్ వచ్చామండి కలెక్టర్ గారి ఆఫీస్కి. అయితే మధ్యాహ్నం భోజనం బాగోవట్లేదండి. 1 సంవత్సరం నుంచి అడుగుతున్నాము, వంట చేసే వారిని మార్చండి, పిల్లలు సరిగ్గా భోజనం చేయట్లేదు, కూరలు బాగుంటలేదు, ఫ్రెష్ కూరగాయలు తేవట్లేదు, ఏదో సచ్చుపుచ్చి తెచ్చి వండేస్తున్నారు. అది 120 మంది పిల్లలకి వండవలసింది 150 మందికి 140 మందికి వండుతున్నారండి. మిగిలిన పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు భోజనం లేక. వెనకాల వరకు భోజనం ఉండదండి, ముందోళ్ళకే భోజనం. దయచేసి మరి కలెక్టర్ గారు స్పందించారండి, మా బాధను అర్థం చేసుకున్నారు, మా ఆవేదనను అర్థం చేసుకున్నారు. అయితే మేము వెంటనే స్పందిస్తామమ్మా అనేసి అన్నారు. దయచేసి మరి కలెక్టర్ గారు ఎలాగైతే స్పందించారో అదే రకంగా పై అధికారులు కూడా ఆ స్కూల్ పిల్లలకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. భోజనం బాగోవట్లేదు, వెంటనే బ్యాచ్ని మార్చి కొత్త బ్యాచ్ని వేయటమా, లేదంటే గవర్నమెంట్ తరపు నుంచి బ్యాచ్ని తీసుకొచ్చి వండించటమా? పిల్లలకి సరిపడా రక్తం ఉండలేదండి, మధ్యాహ్నం భోజనం సరిగ్గా ఉండలేదు. పిల్లలందరికీ బ్లడ్ చెక్ చేయించున్నారండి గవర్నమెంట్ డాక్టర్ల తరఫున. ఎవరికి బ్లడ్ సరిగ్గా లేదండి, సరిపడా రక్తమే లేదు పిల్లలకి. మధ్యాహ్నం భోజనం లేకండి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి నీరసపడిపోతున్నారు పిల్లలు, వీక్నెస్ వచ్చేస్తుందండి. మరి పొద్దుత్తమాను కూర్చుని చదువుకుని పిల్లలు ఇంటికి వచ్చేసరికి నీళ్లు గారిపోతున్నారండి. దయచేసి మీ టీవీ వారు కానీ మీ ఛానల్ వారు కానీ మీకు అందరికీ మేము ఎంతో రుణపడి ఉంటామండి. దయచేసి మా బాధను అర్థం చేసుకుని లోకేష్ బాబు గారు కానీ మరి పవన్ కళ్యాణ్ గారు కానీ దీనికి వెంటనే స్పందించాలని కోరుకుంటున్నామండి మేము.